తీస్తాను చూడండి. చేతులు ఇవ్వండి, సైడ్ నుంచి తీరా. ఇది ఎంత సైజు ఉందో అంత సైజే పెట్టుకోవాలి బ్లౌజ్. అంతకన్నా ముందుకు వెళ్తే ఏమవుతుందంటే నీకు జాకెట్ ముక్క చాలదనమాట. కరెక్ట్గా పీసు చూసుకోవాలి. పెట్టు. షాప్ పీస్ రెడీ ఉందా చూడండి. ఒక ఇంచ్ కొంచెం తీసుకోవాలా మేడం? ఒక ఇంచు ఎక్స్ట్రా చూడమ్మా. ఇక్కడ నుంచి భుజం ఉంది కదా, భుజానికి 1 ఇంచు ముందు ఇలా ముందుకెళ్ళండి. ఏమా మెడకన్నా కొంచెం అవతలకి వెళ్ళండి ఈ ఖర్చుకి. ఇది దీనికన్నా నడుముకి కొంచెం 2 ఇంచులు కొంచెం ఇలాగా ఎక్స్ట్రా పెట్టాలి. ఏమేమి పెట్టాలంటే ఈ లోపల మడత కోసం పెడతాం కదా, దానికోసం ఇది ఇలా పెట్టండి. ఇది సైజు కరెక్ట్గా ఉన్నా కూడా చిన్న చిన్న పీసులు ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ సైడ్ పట్టుకోండి. ఇది ఫ్రంట్ని పెట్టుకునేటప్పుడు దీన్నే మళ్ళీ జాకెట్తో కొలకుండానా ఇది పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలా మేడం? అది బ్లౌజ్తో కట్ చేయకుండా ఇలాగ చూసుకోవాలి. అదేంటి ఇవమ్మా. మళ్ళీ దాంతో సమానంగా ఇది చూడాలి. చెంక కూడా సమానంగా రావాలి. తర్వాత ఈ క్రాస్ అని చూసుకోవాలి. ఈ మెడ మాత్రం దీనికన్నా కొంచెం పైకి రావాలి. ఎందుకు రావాలో చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలా వచ్చిన తర్వాత క్రాస్ తీసుకుంటుంది. వచ్చిందా? ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇదేనా చూడండి. ఇది తేడా. ఇది వెనక సైడ్ కొంచెం డౌన్కి వస్తుంది. ఈ పై దానికి ఏమొచ్చి ఇలా పట్టుకొని కొలుచుకొని చూసుకోండి. భుజం దగ్గర నుంచి అది చూసుకుంటే కరెక్ట్గా సరిపోయిందా? ఆ సైజు రావాలి. ఇది మనం కొలిసి చూసే కన్నా బ్లౌజ్ చూడగానే ఈ మనిషికి ఇంత ఈ సైజు సరిపోద్ది అన్న అవగాహన మనకు వచ్చేయాలి. తీసిన తర్వాత కట్ చేసేటప్పుడు చేసిన తర్వాత మనం ఇక్కడ ఎక్కువ తీసినా ఇక్కడ మాత్రం భుజం కట్టుగా ఇది వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చి ఇప్పుడు ఇది ఇలా ఈ క్రాస్లో తీసాం కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్తో చూసుకున్నాక ఈ క్రాస్ చూసుకోవాలి. ముందు పాయింట్లో ఎంత వచ్చిందో, హూక్స్ పట్టిదారు ఎంత వచ్చిందో చూసుకోవాలి. వచ్చిందన్నది సేమ్. మళ్ళీ చిన్న పిసరాగా వస్తుందంటే ఇలా డాట్ వేస్తే పోతుంది. అది ఏమో కరెక్ట్ సైజు. ఇక్కడ నుంచి ఇప్పుడు షేప్ వేసిన తర్వాత మనకి ఈ పొడవు అనేది వచ్చేస్తుంది. నాట్స్ పెట్టేటప్పుడు మటుకు ఈ రెండు సమానంగా పట్టుకొని టక్స్ పెట్టు. అవునా? తర్వాత ఈ చెంక దగ్గర కూడా ఇలాగా. దీనికి కూడా మీ లెక్క అంటే నేను మీ జాకెట్ చూసి చెప్పాను, ఇప్పుడు పెట్టేస్తున్నాను. మీరు కూడా జాకెట్ చూసి కొంచెం కొలతలు చూసుకొని లెక్క చూసుకొని పెట్టుకుంటే కొంచెం తొందరగా అంటే స్టార్టింగ్లో అలవాటు కాదు, కానీ తర్వాత మీరే పెట్టేస్తారు కదా. ఇది ఎన్ని ఇంచులు పెట్టాలనేది కూడా మీకు జాకెట్ చూసుకుంటే తెలిసిపోతుంది కదా. అదేంది కదా, అదేనా మరి. ఇప్పుడు హ్యాండ్స్ తీస్తాను చూడండి. ఈ రెండు పట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసినప్పుడు కూడా చూడండి, జాకెట్ పీస్లో నుంచి అన్ని భాగాలు కూడా విడివిడిగా మనకి ఏది సరిపోదు అనుకుంటే అన్నీ కరెక్ట్గా రావాలి. ఇలా చూసుకొని సమానంగా ఉంది చూసుకొని మనం ఇప్పుడు హ్యాండ్ ఇంత ఏమో పొడవ ఇంకా పొడవ చెప్పాలి. అంతే ఈ సైజు ఇదిగోమ్మా, ఈ అమ్మాయి సైజు ఎంత ఉంది, ఇక్కడికి కుట్లు పోతున్నాయి. ఈ జాకెట్ సైజ్ చూసుకుంటే ఈ అమ్మాయి అసలు కుట్టు ఇక్కడ ఉంది, ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ ఉంది. ఈ చెంక ఈ చివరిలో చూసుకొని
తర్వాత ఇది చూసుకొని భుజం దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఇప్పుడు అసలు ఖర్చు ఎంత ఉంది, దీని మీద కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దాన్ని తీసుకుని పక్కన ఇది ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ అమ్మాయి కుట్టేసరికి పైకి వస్తుంది. ఏమా కుట్టేటప్పుడు సరిగ్గా బ్లౌజ్ సరిపోతుంది. ఇక్కడ మూడు కుట్లకి ఖర్చు కోసం ఈ అమ్మాయి అసలు ఖర్చు ఇది. ఏమా ఇదేంటంటే ఇక్కడ ఎంత మడాలనేది చివరిలో ఎక్కడ మడాలనేది చెప్పాను, నాటు పెట్టాను. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా బ్లౌజ్ ఇంకా చేతిలో బ్లౌజ్ కొలత లేకుండా కుట్టవచ్చు. చూడాల ఇందులోనే షేప్ ముక్కలు, ఇందులోనే ఓపెన్ ముక్కలు. దాన్ని పడుకోబెడితే కానీ నీ పని అవ్వదు. వెళ్ళు. ఇంకొక షేపు ఇప్పుడు ఇందులోనే ఓపెన్ ముక్కలు అన్నట్టు. ఓపెన్ ఇందులోనే మెడ ముక్కలు. మెడ ముక్కలు మీరు ఇందా చెప్పానా క్రాస్లో తీయాలని, అది